मुळ्या अंगळीमा अंगुतला पिसर कोतडिया घालर सुगीर पाटिया अंगळीमा अंगुतला पिसर कोतडिया घालर सुगीर पाटिया मके महुरिया बांध कसोटिया दरवेली नाही रे चोरी लाज करी रे लाज कर रे मुंडो मोडन दे कर चोरी 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 मामर चोरी रे काई मस्त दिसारी रे बेड़ो बेड़ो पानी रो बेड़ो दिसारो चोरी तारो गागरो करार पियारो तोने हाथो चोरी तार छोटला तानी रंगेरो तोने कला मार बेड़ो पानी रो बेड़ो पालिन गाई रे भूलो हलाती ताला बीने रंगेर चोरी मन देकर जरा पानी पानी स्वामी जरा जल्दी पानी ला दो स्वामी हाथ में पानी ला पानी ला से मार गोर भाई तमार मनसू माहिती जय सेवालाल कना दो जय सेवालाल आता बोलता छजे सेवालाल महाराज ने आटो रामराव महाराज जय सेवालाल जय सेवालाल जय भवानी जय भवानी जय सेवालाल आरादास पौरा छोड़े हेत वाड़ी माँ बरकत कर मन क्या पर मेर कर खुटा पर खेर कर दया कर कृपा कर खोलो भर धर्मेन बट भोले बलकुर आने काने तार बलकुरी बनी रिकॉर्ड जिसवाई रिकॉर्ड ठाली बोली रो भरो कर दया कर कृपा कर झोली भर पापी दुखी ने ले जाओ उंडे खोड़ा माँ घाले धर्मे ने ले जाओ मेना पलकी माँ मेले दुष्टारो काला पापे ने बाळे वकता टाळा तारे गळे माँ सोनेरी माळे हाथ जोड़े की दे विनंती दिशा मेरा मारी ज्योति बाळू उदबती गरु महाराज पुट्टिना रोजु मा गरु महाराज पुट्टिना रोजु మా కులపల్లాండ్ల ఘన భాషలు ఇవాళ యాడ మందిర్లో పోయినాయి. ఈరోజు 277 వార్షిక పుట్టినరోజు సందర్భంగా సేవలాల్ మహారాజు జన్మదినోత్సవం ఈరోజు నిజామాబాద్లో జరుపుకోవడం జరిగింది. ఇక్కడ గిరిజన సోదరులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం గిరిజనుల
ప్రజల పట్ల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉంది. మరి హైదరాబాద్లో పెద్ద బంజారా భవన్ కట్టడం జరుగుతూ ఉంది. 2 ఎకరాలలో స్థలాన్ని కేటాయించి 10 కోట్లు కేటాయించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజనుల యొక్క నీరు మరి 500 పాపులేషన్లో వెళ్తున్నటువంటి ప్రతి తాండాను గ్రామ పంచాయతీగా మార్చాలని నిర్ణయించడంతో అదేవిధంగా 12% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలా, ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయనటువంటి పని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు సేవలాల్ మహారాజు జన్మదినాన్ని మరి అధికారికంగా నిర్వహించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది గత సంవత్సరమే. మరి ఈ వారం రోజులు ఈ ఉత్సవాలలో మరి ఒక రోజు ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలని గిరిజన సోదరులందరికీ మరొకసారి సేవలాల్ మహారాజు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మాతాజీకి, జై సేవలాల్ మహారాజుకి. నిజామాబాద్ అలాగే నిజామాబాద్ జిల్లా శాఖ నుంచి బాలు అలాగే ఎమ్మెల్యే గారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, నిజామాబాద్ బాలు గారు, హలో బాలు గారు, రమేష్ గారు, నిజామాబాద్ మండల అలాగే నిజామాబాద్ జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడైనటువంటి పేరుమల్ నాయక్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. కులాస్పూర్ దేవ్ సింగ్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కులాస్పూర్ దేవ్ సింగ్ సాధారణంగా ఆహ్వానించవచ్చు. చందర్ నాయక్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ గంగారాం గారు ఎక్కడ ఉన్న వేదిక మీదకి సేవ సంఘ అధ్యక్షులైనటువంటి వారిద్దరికి మాట్లాడదు కొద్దిగా మిక్స్ అవుతుంది, నాకేమనుకోవద్దు, ఓకేనా? పర్లేదుగా. ఆ జయంతికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే సేవలాల్ భక్తులందరికీ, మీరు కూడా పెద్దవాళ్ళే, కింద కూర్చున్న మాత్రం చిన్నవాళ్ళు కాదు. మన అందరికీ ఇంత పెద్ద స్టేజ్ వేస్తే బాగుంటుంది, ప్లేస్ సరిపోదని లేదే, అంతే. ఒక 10 మంది పైన కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాం, అంతే తప్ప. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నన్ను నిజామాబాద్కి సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ 2 సంవత్సరాల నుంచి, ఐ థింక్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటా, మనం సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం, అంతేనా? సో ఈ రాష్ట్రంలో కాకుండా పక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. సో ఎందుకంటే మన సమాజం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉండేది పండుగని ఏదైనా గ్రాండ్గా చేసుకుందామని, కానీ అవకాశం ఇన్ని రోజులకు వచ్చింది మనకి. సో అవకాశం మనకి సేవాలాల్ మహారాజే కల్పించాడు. ఆ జయంతిని జరుపుకునే అవకాశం 2 సంవత్సరాల నుంచి ఆయన ఆశీర్వాదం వల్ల మనం ఈరోజు మన కమ్యూనిటీలో ఒక పండుగగా చెప్పుకోవడానికి ఒక మంచి పరిణామం ఇది. సో ప్రతి కూడా సేవాలాల్ మహారాజ్ అందరం బిడ్డలమే, ఆయన ఆశీర్వాదం మన మీద ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి, ఓకే, అండ్ మంచి మంచి జాబ్ చేయాలి. అన్ని రంగాల్లో మన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్నారు. సో
వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ నేను చీర కడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు తెలియదు. సో ఏ క్షణాన చీర కట్టాను కానీ దాని తల్లి నాకు వదలట్లా ఆ చీర. సో చీరకు దేవుని దయ వల్ల నాకు జబర్దస్త్ అంత పేరు తెచ్చింది. నేను జబర్దస్త్ని ఎప్పుడు మర్చిపోలేను. కాబట్టి అన్ని రంగాల్లో, కళారంగంలో కానీ సంస్కృతి రంగంలో కానీ ఏ రంగాల్లో అయినా మీరు ముందుండాలి. ఏంటంటే కష్టపడాలి. ఏ ఫీల్డ్లో అయినా కష్టం ఉంటుంది. కష్టం లేకుండా దేంట్లో సక్సెస్ కాము. కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. దాన్ని ఫేస్ చేయాలి. అండ్ మన దగ్గర టాలెంట్ని నమ్ముకోవాలి. టాలెంట్ ఉంటే 100% ఏ రంగంలో అయినా రాణిస్తాము. సో ఈ పండుగని మన నిజామాబాద్లో శివలాల్ మహారాజ్ పండుగని, జయంతిని నేను ఎప్పుడు రాలా, ఫస్ట్ టైం వచ్చాను. నిజామాబాద్ నా డిస్టిక్ అంటే నాకు ఒక అభిమానం ఉంటుంది. నా వర్గం అంటే నాకు ఒక అభిమానం ఉంటుంది. సో నాకు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అందరు తిన్నారో లేదో తెలియదు. పాపం నవ్వుతూ మాత్రం ఉన్నారు అందరూ. అది సో దేవుని పేరు మీద తిన్నా తినకపోయినా కడుపు నిండినట్టే ఉంటుంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నన్ను వన్స్ అగైన్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. పర్టికులర్గా నా తమ్ముడు దేవి, మా ఊరేవాడు, ఒక మాట అడిగాడు. యాక్చువల్ నేను నా అనంతపూర్ వెళ్ళాలి. ఇక్కడ రావడానికి నాకు నువ్వు అక్కడ కాదు వెళ్ళాల్సింది, నీ డిస్టిక్ వెళ్ళరా అని చెప్పి నన్ను శివలాల్ మహారాజ్ ఇక్కడే టైం ఇచ్చి ఇక్కడే తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఆశీర్వాదం మన అందరి మీద తప్పకుండా ఉంటుంది. శివలాల్ మహారాజ్ని తలుచుకుంటూ ఏ పైనైనా మొదలు పెట్టండి. తప్పకుండా ఆ పనిలో మీరు విజయం సాధిస్తారు. అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. మెయిన్ ఏంటంటే మనకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇంపార్టెంట్. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. సో ఎప్పుడు తల్లిదండ్రులను గౌరవించాలని ప్రతి వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
విచ్చేసినటువంటి 5 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నాం. సేవలాల్ జయంతి అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఇది. సో ప్రతి సంవత్సరం ఇక్కడ నిజామాబాద్లో మంచి యూనిట్ ఉంది. ప్రతి సంవత్సరం సేవలాల్ మరి మహారాజ్ జయంతిని ఇలాగ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ మంచిగా చేసుకొని చేయాలి, ఇలాగే చేయాలి. సేవలాల్ మహారాజ్ బంజారా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిన్ననాయక్ గారు, అట్లాగే ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పెద్దలు ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యనే ఏకగ్రీవంగా జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారు, మిత్రులు యాదగిరి గారు. మరి ఇప్పుడే బంజారా నుంచి సినీతార చమక్ చంద్ర గారు, మరి ఆయన ఎక్కడో కాదు, మన నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ పక్కన వెంకటపూర్ వాస్తవ్యులు. మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు, మన గిరిజన బిడ్డ ఒక సినీ యాక్టర్గా మరి ముందుకు వచ్చిందంటే అందరూ మెచ్చుకోవచ్చు. అట్లాగే జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు పెరుమల్ గారు, స్వామిగౌడ్ గారు, రమేష్ గారు, యువత అధ్యక్షులు, పెద్దలందరికీ, మరి తోటి సోదరులు, విద్యార్థులు, ప్రెస్ సోదరులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలంగాణ వందనాలు తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ తెలుసు, మరి కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి, మరి బంజారా సంఘానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఇదే గులాబీ కాండువా. మరి ఈ కాండువా ఈరోజు మరో సంతు మహారాజు సేవాలాల్ గారు ఈ గులాబీ కాండువానే ఎంచుకున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మరి బంజారా నాయకులకు అందరికీ అవినాభ సంబంధం ఉందని చెప్పక తప్పదు. మరి ఈ గవర్నమెంట్, మరి కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా 14 ఏళ్ళు ఉద్యమం చేసి చావుకైనా వెనకాడకుండా మన అందరి సహాయ సహకారాలతోనే తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మీ అందరికీ తెలుసు. ఈరోజు ఉన్నారు చిన్నారులు, హాస్టల్ ఉన్న మరి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మీకు అందరికీ తెలుసు. గతంలో దొడ్డు బియ్యము మరి పెట్టేవారు, ఈరోజు మరి హాస్టల్లో కూడా ఈ ప్రభుత్వము సన్న బియ్యం పెట్టడం జరుగుతుంది. అట్లాగే మరి ఒక్కొక్క కుటుంబానికి ఒక మనిషికి 6 కిలోల చొప్పున మరి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు 1000 రూపాయలు, వికలాంగులకు 1500, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. స్పెషల్గా మరి బంజారా సంఘం వారికి చెప్పేది ఏంటంటే, మరి ఈరోజు ఎన్నడూ కనివిని రీతిలో ఈరోజు సంతు సేవాలాల్ జయంతిని ఈ ప్రభుత్వము అధికారికంగా జరపడం జరిగింది. గతంలో ఎప్పుడు లేదు. మరి అట్లాగే బంజారా హిల్స్లో మరి బంజారా భవన్ కోసము మరి ఈ ప్రభుత్వము టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వము మరి 2 ఎకరాల స్థలం కేటాయించి మరి దానికి దాదాపు సుమారుగా 10 కోట్ల ఫండ్ కూడా పెట్టడం జరిగింది. మరి అట్లాగే ఆడపిల్లలు, పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలకు మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద మరి 51,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఆ 51,000 రూపాయలు ఓన్లీ కాకుండా భవిష్యత్తులో మార్చి నుంచి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు దయచేసి మరి పెద్దలందరూ మరి బంజారా సోదరుతో నాకు అవినాభ సంబంధం ఉంది. మనం అట్లాగే రైల్వే జేఏసీ నాయకులు, జగన్ నాయకు మిత్రులు ఉన్నారు. మీ అందరితోని మరి ఉద్యమంలో కూడా ముందుకు వెళ్ళాం. కాబట్టి నాకు మరి ఇక్కడికి ఇన్వైట్ చేసి మరి స్టేజ్ మీదకి పిలిచినందుకు మీ అందరికీ, పెద్దలందరికీ, పిల్లలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొక పాట మన సంధ్య గారు నృత్యం చేశారు. దయచేసి విద్యార్థులు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. कमल ऑडियोस महबूब नगर वाले समर्पण कर रहे थे।
मामारी छोरी बेसो प्लीज टाइम 36 से बन के आ रहे हैं DJ Shiva. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్న ఎల్హెచ్పిఎస్ నిజామాబాద్ అధ్యక్షుడు అయినటువంటి చిన్నయ్య గారికి, అదేవిధంగా మనకు పిలవంగానే ఇక్కడ ఇచ్చేసి మన గిరిజన మీద అభిప్రాయంతో మన మహారాజుకు నైవేద్యం వేయాలని చెప్పేసి మన నిజామాబాద్ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా దాదన్న గారి విఠలరావు గారికి, మరియు విద్యార్థి సంఘం అధ్యక్షుడు పేర్మల్ నాయక్ గారికి, స్వామి నాయక్ గారికి, రమేష్ నాయక్ గారికి, అదేవిధంగా మన జగన్ నాయక్ గారికి, బాలూరు గారికి, రమేష్ గారికి, మరి ఇచ్చేసిన ఇక్కడ గిరిజన సోదరులందరికీ, మరి అక్కలకు చెల్లెలకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మన గిరిజనులు ఎప్పటి నుంచో మన మహారాజు అయిన సేవలాల్ మహారాజు ఆశీర్వాదంతో మరి సేవలాల్ మహారాజు యొక్క సేవలాల్ మహారాజ్ మనకు 18వ శతాబ్దంలో పుట్టి మనకు కొన్ని సూచనలు నిబంధనలు ఇచ్చి అదే నిబంధనలు మనకు పాటిస్తూ ఇప్పటి వరకైనా ఆయన చెప్పిన నీతి బోధనాలు సూచనలు పాటిస్తూ మనము ఈ విధంగా మనము హిందూ మతాన్ని కూడా చాటి చెప్తూ మన సేవలాల్ మహారాజ్ అయితే ఏ రోజైతే గోమాతలకు నమ్మిండో ఇప్పటి వరకు కూడా మన గిరిజనులు మనం గోమాతలకు నమ్ముకొని
మనం ముందుకు సాగిపోతూ మనం ఇప్పుడు మా రామరావు మహారాజ్ సూచనలు కూడా మనం పాటిస్తూ అన్ని విధాల రాజకీయంగా కానీ విద్యావంతంలో కానీ ఉద్యోగంలో కానీ మనమందరూ ముందు పోతున్నాము. అదేవిధంగా మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందు గత సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా మన సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి వారం రోజులు ఉత్సవాలతో పాటు సేవలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించాలని చెప్పేసి మన జిల్లాకు 10 లక్షలు కేటాయించడం జరిగింది. కానీ మనము ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం, కానీ జిల్లాలో మనము ఎక్కడ జరుపుకుంటున్నాం? ఇదే ఎక్కడనో ఖాళీ ప్లేస్లను రోడ్డు మీద జరుపుకుంటున్నాం సార్. మన ఎమ్మెల్సీ భూపిరెడ్డి గారి కోరుకునేది ఒకటి ఏంటంటే, మన నిజామాబాద్ జిల్లాలో మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా గిరిజనులు ఉన్నారు. అందువల్ల నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా టౌన్ సెంటర్లో ఒక 2 ఎకరాల ప్లేస్ చూసి మా గిరిజన భవన్ని మీరు కట్టిస్తారని చెప్పేసి, అదేవిధంగా మన కవిత మేడం ఎంపీ గారికి కూడా ఆశీర్వాదంతో మన నిజామాబాద్ జిల్లాలో మనం ఒక సంవత్సరం లోపలనే మన గిరిజన భవనం కట్టుకోవాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను మన ఎమ్మెల్సీ భూపిరెడ్డి సార్ని కోరుతున్నాను. అదేవిధంగా సార్ మెయిన్ ఒకటి ఏంటంటే, యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీలు చేసి గ్రాడ్యుయేషన్ చేసి కూడా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉద్యోగాలు పడుతున్నాయి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంటు. కానీ జిల్లాలో ఒక స్టడీ సర్కిల్ వాళ్ళ కోచింగ్ సెంటర్ లేదు ఇప్పుడు, ముందు ఉండే సార్. అది కూడా మీరు ఎంపీ గారిని దృష్టిలో తీసుకొని ఈ మా చెల్లెళ్లకు మరి తమ్ముళ్లకు అందరికీ ఒక కోచింగ్ సెంటర్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఇంత పెద్దన నిర్వహించిన మన గిరిజన యువకులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. संतोष नायक, पवन नायक, रवि सन्मानन करना कोरोजु. नेक्स्ट अपना एमपी सारे नरेंद्र नायक. जय सेवालाल. लारती కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూడు తాకినట్టుండే. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుండే. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy. मैंने सुना है कि 20+ हो गई. चढ़ती जवानी तेरी बेबस हो गई. मैंने सुना है कि 20+ हो गई. चढ़ती जवानी तेरी बेबस हो गई. गट्टू गट्टू बिकती जाए, किसी के भी हाथ न आए, बस तुमको यही जाए, छेड़े ना कोई वेखी जाए. Baby, 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 baby का है कोई दिबाश. Daddy, 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 daddy से चुरा के हुआ जाके करती आश. एलवी का बैग मैं तो तेरे लिए लाया, पर तू तो कहती मैनू पसंद नहीं आया. एलवी का बैग मैं तो तेरे लिए लाया, पर तू तो कहती मैनू पसंद नहीं आया. मुझको ना यारों ने रोका, कहते थे खाएगा धोखा, मैं ना छोड़ूं ऐसा मौका, नो बोल पे मारूं चौका. Baby, 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 baby का है कोई दिबाश. Daddy, 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 daddy से चुरा के हुआ जाके करती आश.
करवाती है, कितना खर्चा करके तू नखरे दिखाती है, मूड तू बनाती है, फिर थोड़ा ललचाती है, पर रात होते ही जाके तू अपने घर सो जाती है। ये भी कोई बात है? జై సేవాలాల్ జయంతి జరుపుకుంటున్నాం. ఈ నిజామాబాద్ డిస్టిక్ లో జరుపుకోవడం ఎంతో గర్వకారణం. అన్నిటి 7th నుంచి 15 వరకు జరుపుకోవాలా. అలాగే ఈరోజు ఈ జయంతిని జరుపుకోవడానికి నా మిత్రులైన చిన్న పెద్ద కాకుండా అందరూ సహకరించినందుకు నేను చాలా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటాను. అలాగే ముఖ్యంగా పెరుమల్ నాయక్, స్వామి నాయక్, మూడ్ మోహన్, మరి మా నిజామాబాద్ మండల విద్యార్థి విభాగ నాయకులు అందరూ చాలా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్ఫుల్గా మనసా వాచా కర్మ అనుకుంటూ వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నిజామాబాద్ లంబాడి హక్కుల పోరాట సమితి వాళ్లకు ఎప్పుడు కూడా ఆహ్వానం పలుకుతుంది. అలాగే మండల అధ్యక్షులుగా, కార్యదర్శులుగా అతి తొందరలో ప్రకటిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు భారతదేశంలో 10,40,00,000 మంది గిరిజన ప్రజలు ఈరోజు భారతదేశంలో నివసిస్తున్నారు. అందులో గిరిజన తెగలు 36 గిరిజన తెగలు ఉన్నాయి. ఆ 36 గిరిజన తెగల్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఒక గిరిజన తెగకు చెందినటువంటి వారిది. అందులో రాణా ప్రతాప్ సింగ్ రాథోడ్, పృథ్వీ సింగ్ చౌహాన్, మేవాడ్ వంటి మహామేధావులు ఈరోజు బంజారా సమాజంలో పుట్టినటువంటి సందర్భాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే వీరు ఎన్నో రాజ్యాలను ఏలి, రాజులను ఎదిరించి యుద్ధాలలో కీలకమైన పాత్ర పోషించినందుకు,
యుద్ధాలలో కీలకమైన నాయకత్వం వహించినందుకు ఈరోజు మన బంజారా సమాజానికి నాయక్ అని బిరుదు వచ్చింది. అదే నాటి నుంచి నేటి వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మనల్ని ప్రతి ఒక్కరూ నాయక్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఈరోజు నాయక్ అనే బిరుదు లేకపోతే ఈరోజు మనము ఏ పాకిస్తాన్ అనో ఏ ఆఫ్ఘనిస్తాన్ వంటి సంస్కృతికి అలవాటు పడేవాళ్ళము. అప్పుడు మన పేర్లు ఏమి ఉండేవి? ఆఫ్ఘనిస్తాన్, జబర్ ఖాన్, ఖబర్ ఖాన్. ఈ ఖాన్లు ఈరోజు మన దేశాన్ని ఉగ్రవాదులుగా మారి ఈరోజు మన దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఆనాడు మన యుద్ధంలో ఎవరైతే పాత్ర పోషించి ఉంటున్నారో వాళ్ళు ఈరోజు మన భారతదేశాన్ని కాపాడినటువంటి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. మన జాతిలో పుట్టినటువంటి రాణా ప్రతాప్ సింగ్ రాథోడ్, మేవాడ్ వంటి రాజులు ఈరోజు భారతదేశాన్ని రక్షగా నిలబడి ఉన్నారు. ఇదే మన సంస్కృతి. ఈరోజు మనం భారతదేశం ఒక సంస్కృతి సంప్రదాయం వాడే కారణం ఈరోజు మన బంజారా సమాజం. ఈ బంజారా సమాజం నుంచి ఈరోజు మన భారతదేశానికి ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని చూస్తే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఆనాడు ఒక సేవలాల్ మహారాజ్ ఒక మాట అన్నటువంటి విషయం గుర్తుకొస్తుంది. నంగారా ఘోర్ सदर भी है चोर, चमक जाए चोर, भड़क जाए खोर, सदर जाए घोर. नंगारार ने दौड़ते हुए चोरन चमकाते हुए घोरन भड़काते हो. घोर आज गली थी दिल्ली लोगों आज निजामाबाद का हैदराबाद का दिल्ली का घोर समाज सारी आ रही है. ये अजाब सेवलाल महाराज विनंती సార్. అయితే ఆనాడు బంజారా సమాజంలో బంజారా సమాజానికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోకుండా బంజారా సమాజాన్ని ఏకం చేసి ఏకంగా నైజాం నవాబ్ రాజు యొక్క మెడ వంచినటువంటి గంట కేవలం సేవలాల్ మహారాజు అని చెప్పేసి గుర్తిస్తాం. అలాంటి నైజాం నవాబ్ యొక్క మెడ వంచినటువంటి గంట కేవలం సేవలాల్ మహారాజ్. అలాంటి చరిత్ర కలిగినటువంటి మంది సేవలాల్ మహారాజ్ జయంతిని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బంజారా విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు జరుపుకుంటూ ఉంటే ఈరోజు ఎంత గర్వకారణం అండి మనకు. నిజంగా ఆయనకు నిజంగా ఘన నివాళి జరుపుకోవాలంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సాక్షిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మన చరిత్ర చెప్తా ఉంటే చాలా ఉన్నాయి. అదేవిధంగా గత పాలకులు మన బంజారా సమాజానికి చెందినటువంటి చరిత్రను మరిచినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. సేవలాల్ మహారాజ్ చరిత్ర ఎవరికి తెలియదు. ఆనాడు మన సేవలాల్ మహారాజ్ ఎన్నో మహత్తర ఉద్యమాలు చేపట్టినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం మన సేవలాల్ మహారాజ్ యొక్క చరిత్రని బయట తీసుకురాలేదు. మన సేవలాల్ మహారాజ్ యొక్క పేరుని ఏ ప్రభుత్వం ముందు తీసుకురాలేదు. కానీ నిజం ఒక గర్వంగా మేము చెప్పుకుంటున్నాము. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాము, లాఠీ చార్జీలు తిన్నాము, ఎన్నో కేసులని. ఈరోజు మా యొక్క జాతిని గుర్తించి మా యొక్క బంజారా ఆరాధ్య దేవుడైన సంత్రి సేవలాల్ యొక్క చరిత్రను గుర్తించి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం నిజంగా ఎంత గర్వం అండి. ఎన్నో రాజ్యాలు మారినాయి, రాజులు మారినాయి, తరతరాలండి, యుగాలండి మనని కొన్ని అగ్రవర్ణాలు అంచవేస్తూ ఉన్నారు. ఈ లంబడాలు ఏం చేస్తారు, వీళ్ళ వల్ల ఏమైతం చేస్తే తరతరాలుగా మనం అంచవేయబడుతూ ఉన్నాం. అయితే మా సమాజాన్ని లంబడి అని మీరు చిన్న చూపు చేస్తే ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. दूध मांगे तो खीर देंगे, दूध मांगे तो खीर देंगे, लेकिन कुछ लोगों ने लंबड़ बोला छू देंगे. మేము లంబడం కాదు, రజ్పుత్ కులానికి చెందినటువంటి వాళ్ళము, మార్వాడి కులానికి చెందినంత తప్ప లంబడాలు కాము. మాకు లంబడాలు ఎవరన్నారంటే ఆనాడు బంజారా సమాజంలో ఉన్నటువంటి మా మేధావులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి సందర్భంలో మా యొక్క ఎత్తును చూసి
బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి మా పేర్లు కీరి భూరి హూరి అని పలకరాక లాంగ్ బాడీ అని చెప్పేసి అన్నారు. లాంగ్ బాడీ లంబడి అయిపోయింది తప్ప మేము లంబడోళ్ళం కాము. మేము మార్వాడి కులానికి చెందినట్టు వాళ్ళము, మేము రజపూత్ కులానికి చెందినట్టు తప్ప మేము లంబడోళ్ళం కాము. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. మన సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం నిజామాబాద్లో. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి మరి మన నిజామాబాద్ ఎంపీపీ పెద్దలు యాదగిరి గారికి, అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి చిన్న నాయక్ అడ్వకేట్ గారు, మరి లంబాడ హక్కుల పోరాట సమితి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా రమేష్ మహారాజ్ గారికి స్వామినాయక్ గారికి, కైలాష్ నాయక్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులకు విఠలరావు గారికి, మరి నారాయణ గుప్తా గారికి, మరి టీఆర్ఎస్ నాయకులకు, సోదరులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి తమ్ములకు, చెల్లెలకు అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. అందరికీ రామ్ రామ్. మరి 18 నుండి 20 నెలలైంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, కొత్త ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ గారి నాయకత్వంలో. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏం ఆలోచించలే గిరిజన సోదరుల గురించి. ప్రభుత్వం రాగానే ఏం చెప్పింది, ఫస్ట్ మొట్టమొదటిసారిగా బంజారా హిల్స్లో బంజారా భవన్ కట్టిస్తాము గిరిజన కొరకు అని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. బంజారా హిల్స్ అంటే మామూలుగా మన పేదవాళ్ళు ఎవరు ఉండే స్థలం కాదు అది. అందరు కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులు, మరి ఇండస్ట్రీస్ ఉండేటువంటి జాగా. అక్కడ గిరిజనుల కొరకు 2 ఎకరాలు ఈ ప్రభుత్వం కేటాయించి అక్కడ 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక బంజారా భవన్ని నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు మనము అధికారికంగా ప్రభుత్వ పరంగా మన గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినాన్ని మనం అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయలే. ఎందుకంటే అన్ని వర్గాల వారిని మరి అందరినీ కూడా సమానంగా చూడాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదేవిధంగా ప్రతి తాండా 500 పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రతి తాండాను, గిరిజన తాండాను గ్రామ పంచాయతీగా చేస్తామని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ప్రతి తాండాకు నీళ్లు, ప్రతి ఇంటింటికి నీళ్లు, మరి ప్రతి తాండాకు రోడ్డు ఈ ప్రభుత్వం చేపడతా ఉన్నది. ఇక మిగతా ఈ ఆసరా పెన్షన్ కానీ, మరి కళ్యాణ లక్ష్మి కానీ మన సోదరి మనందరికీ కూడా వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు మరి యాదగిరి గారు, మరి ఇంతకుముందు కూడా అక్కడ నేను మన జిల్లా బంజారా సేవా సంఘం వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ముఖ్యంగా 2 డిమాండ్లు పెట్టడం జరిగింది. ఒకటి నిజామాబాద్ జిల్లాలో బంజారా సంఘం కొరకు ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలి, బంజారా సంఘం హాల్ కావాలని చెప్పి అడిగినారు. దానికి మరి నేను ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి కూతురు, మరి ఎంపీ గారు మన జిల్లా నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, వారి దృష్టికి మరి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి నా వంత కృషిగా బంజారా భవన్ నిజామాబాద్లో ఏర్పాటు చేసానికి కృషి చేస్తానని చెప్పి సదనంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి బంజారా సోదరుల కొరకు, యూత్ పిల్లలు మన తమ్ముల కొరకు మరి ఇప్పుడు ఎన్నో నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి ఉద్యోగాల కొరకు. వాళ్ళకు ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ కావాలని కూడా అడిగినారు. ఇది కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నా వంతు కృషిగా బంజారా స్టడీ సర్కిల్ నిజామాబాద్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎన్నికల ముందు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము మరి లంబాడ గిరిజనుల సోదరులకు మన తెలంగాణలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. ఆ ప్రభుత్వం కూడా ఆ కృషిలో ఉన్నది. రాబోయే కాలంలో మన గిరిజన సోదరులకు తెలంగాణలో 12% రిజర్వేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్ని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ఈరోజు టీఆర్ఎస్ జెండా గులాబీ జెండా, సేవాలాల్ మహారాజ్ జెండా కలర్ కూడా గులాబీదే. మరి మీరందరూ కూడా మరి మేమందరం కూడా సేవాలాల్ మహారాజ్ ఎట్లయితే మనము పూజించుకుంటామో మీరందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉండాలి. టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి, మన బతుకులను బాగుపరచుకుందాం. మరి మళ్ళీ మనము ఎన్నో సంవత్సరాలు ఇట్లా మనము ఈ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని జరుపుకుందాం. మరి ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియ
तोनडीटो ये मसरू साल तो धक्के धक्के करे लागो मारो मारो जान सारी की चावये छुरी कैसे न कोता कहीं जादू करगी ये मन पागल करगी ये कहीं जादू करगी ये मन पागल करगी ये तोनडीटो ये मसरू साल तो धक धक करे लागो छोरी मारो पागल काई जादू करगी ये मारो हर दो सारी तो पर काई जादू करगी ये मारो हर दो सारी तो पर छोरी ये छोरी छोरी की तू हसन ये छोरी ये दल चोरी करे लगी मारो डोले ఇప్పుడు